ధన్యుడను నేను కృతజ్ఞుడను యేసు నీ ప్రేమకు నేను ధన్యుడను. యేసుక్రీస్తు ఉన్నతమైన పరిశుద్ధమైన సర్వశక్తి కలిగిన నామంలో మరొకసారి ఎవ్రీడే విత్ జీసస్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా క్రైస్తవ కుటుంబాలందరికీ మరో హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతిరోజు వాక్యాన్ని వినడం వల్ల మన ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరచుకోగలుగుతాం. మనం ఈ లోకంలో ఉన్న మన వైఖరిని మార్చుకోవడానికి వాక్యం ఒకటే సహాయపడతారు. అందుకనే ఒక దైవ సేవకుడు అంటాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధల్లో నెమ్మదిని కలుగజేయను. ఈ యొక్క సీజన్లో తెలియకుండా మనము వాక్యాన్ని నెమ్మదిగా పెడచెవిని పెడతాం. ఎందుకంటే ఇంట్లో ఉన్న కార్యక్రమాలు లేదా సంఘంలో ఉన్న కార్యక్రమాలు లేకపోతే చిన్న చిన్న క్రిస్మస్ ఆరాధన ఇవన్నీ కూడా తెలియకుండా వాక్యంలో దిగజారిపోతాం. అందుకంటాడు వినుట వలన విశ్వాసం ఉంటుంది. ప్రతిరోజు ఇలాగా వాక్యం వినడం వల్ల నీ ఆత్మీయ జీవితము అభివృద్ధి అవ్వడానికి ఇది ఒక సదావకాశం అని నేను నమ్ముతున్నాను. విందాం దేవుని యొక్క వాక్యాన్ని, వినుట వలన విశ్వాసం కలుగుతారు. ఈరోజు ఒక లేఖన భాగాన్ని మీ ముందు ఉంచాలని నేను ఆశపడతాను. 1 యోహాను 5వ అధ్యాయము 12వ వచనం. బైబిల్ ఉంటే జాగ్రత్త చదవడానికి ఇష్టపడతాం. 1 యోహాను 5వ అధ్యాయం 12వ వచనం. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవం గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపలేనివాడు జీవం లేనివాడు. చూడండి, దేవుని కుమారుని, ఆ మాట నేను చదువుతున్నప్పుడు అనిపించింది రైటే కదా. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవం గలవాడు, అంగీకరింపలేనివాడు లేదా జీవం లేనివాడు. ఈరోజు ఒకసారి ఆలోచించండి. శరీరానికి ప్రాణము, మనసుకి విచక్షణ, ఆత్మకి జీవం, ఈ మూడు చాలా అవసరం. అందుకనే దేవుడు తయారు చేసినప్పుడు మనుషుని తయారు చేయగా ఆయన జీవాత్మగా కదా, ఆయన నోట్లోంచి నాచికా రంధ్రంలో చూడగా జీవాత్మ ఆయన జీవం ఊదాడట, జీవాత్మ అయ్యాడట. ఈరోజు ఒకసారి గమనిద్దాం. మనము మన శరీరాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. ఎందుకంటే డాక్టర్స్ ఎప్పుడైనా బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు మీకు బ్లడ్ పాయింట్స్ తక్కువగా ఉంది అనగానే జ్యూసులు తాగండి, లేకపోతే మంచి ఫ్రూట్స్ తినగండి అనగానే వెంటనే మన రక్త కణాలను పెంచుకోవడానికి ప్రయాసపడతాం. కొన్నిసార్లు మనకు కూడా మనసు సరిగ్గా లేదు అంటే డాక్టర్స్ చెప్తారు కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవద్దు, ఏం ఆలోచించదు, ఏ టెన్షన్స్ పెట్టుకోవద్దంటే అది కూడా చేస్తాం. మరి ఆత్మకి జీవం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. కుమారుడిని అంగీకరించాలి. కుమారుడు అంటే అందుకే యోహాను మొదటగా ఆదియందు దేవుడు ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే కుమారుడు రూపంలో మన మధ్య దేవుని యొక్క వాక్యం సజీవధారిగా కృపాసత్య సంపూర్ణ మన మధ్య నివాసం చేయుచున్నదని దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు మనం మర్చిపోతున్నాం ప్రియులారా, వాక్యం అనే దేవుడు. అందుకని మన ఆత్మలో జీవం ఉండాలి అంటే శరీరానికి ప్రాణము, మంచి పోషకాహారం తీసుకోవడం, మనసుకు విచక్షణ అంటే విచక్షణ జ్ఞానం అంటే భావోద్రేకాలు, ఆలోచనలు మంచిగా ఉండాలి. అవి సరిగ్గా లేకపోతే మనల్ని మతి స్థిమితం లేని వారిగా పరిగణలోకి తీసుకొస్తారు. అలాగే ఆత్మలో జీవం లేకపోవడము అంటే మనం కుమారుని అంగీకరించకపోవడం. కుమారుని అంగీకరించకపోవడం అంటే ప్రార్థన చేసుకోకపోవడం, వాక్యం చదవకపోవడం, సంఘారాధనలో పాల్గొకపోవడం, పరిశుద్ధులతో సహవాసం చేయకపోవడం, సాక్ష్యాన్ని కలిగి ఉండకపోవడం. అప్పుడు మనం కుమారుని అంగీకరించలేని వారిగా పిలువబడతాం. మనం కుమారుని అంగీకరించాలి, మనం ఆయన కుమారులుగా ఉండాలి అంటే ప్రతిరోజు ప్రార్థన అవసరం ప్రియులారా, ప్రతిరోజు వాక్యం అవసరం, సంఘారాధనలో పాల్గొనడం అవసరం, ప్రభు భయము భక్తితో నడిపింపబడడం అవసరం. ఈరోజు మనం ఇవి మర్చిపోతున్నామేమో. ఈరోజు దేవుడు అదే మాట్లాడుతున్నాడు. చూడండి, అక్కడ రాస్తే ఏమంటున్నాడు, దేవుని కుమారుని అంగీకరించేవాడు యాక్సెప్ట్ చేయాలి. దేవుని కుమారుని ప్రతిరోజు వాక్యం ఏదైతే మాట్లాడుతుందో అది నీ హృదయంలో యాక్సెప్ట్ చేయాలి. పాపానికి దూరంగా ఉండాలి. అందుకంటాడు కదా, మీరు పాపం లేని వారిగా ఉండండి. పాపంలో మీలో ఉంటే దేవుని ఆత్మ మీలో నివాసం చేయదని దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు నువ్వు ఎవరైనప్పటికీ ఆయన కుమారుని అంగీకరించడం అంటే వాక్యాన్ని అంగీకరించు, ప్రార్థన చేసుకోవడానికి ఇష్టపడు, సంఘారాధనలో పాల్గొడు. ఈ ఫెస్టివల్ టైంలో, హాలిడేస్ టైంలో, క్రిస్మస్ ఆరాధనలో పాల్గొరు చాలామంది, లేకపోతే ఆ యొక్క 24th క్యారల్స్ నైట్లో పాల్గొరు చాలామంది, లేకపోతే ఆదివారం ఆరాధనకు బిజీ అయిపోతారు. నేను అంటాను, ఈ హాలిడేస్ మీ అమ్మమ్మ దేరో, నాన్నమ్మ దేరో, తాతయ్యల దేరో, లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్తో గడపడం కాదు, ప్రభు సన్నిధిలో గడపడం. నువ్వు కుమారుని అంగీకరిస్తే నీ యొక్క ప్రణాళికలు కాదు, ప్రభు ప్రణాళికలు. ఆ రోజు అందరూ కలిపి కుటుంబంగా దేవుని సన్నిధిలో ఉండగలగాలి. ఈరోజు కుమారుడు అంటే వాక్యాన్ని అంగీకరిందాం, ప్రార్థన అంగీకరిందాం. మనల్ని, మన కుటుంబాలని దేవుడు దీవించిన గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మా తండ్రి, మా ప్రభువా, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని ఎత్తుపట్టుకుంటాం, దీవించి ఆశీర్వదించి ఈ రోజంతా కూడా నీ కృపలో నడిపింపడ్డాను. జాబ్స్కి వెళ్ళి వస్తున్నారు, ప్రయాణాలు చేస్తున్న వాళ్ళు, కుటుంబాల మీద, వ్యక్తిగత ఎలా నలిగిపోతున్నా బలపరచమన్నాడు. యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరినీ దీవించిన గాక.